Let's go, bro. జిమ్లో ఇలా పట్టుకో ఒకసారి. సరే, ఇంత నైట్ నేను బండి ఎక్కడ తీస్తున్నాను మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఇంతవరకు నేను ఏం మాట్లాడలేదు. మనం ఇప్పుడు జిమ్కి అయితే వెళ్ళబోతున్నాం. నేను జిమ్లో జాయిన్ అయ్యి 1 month అయింది. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో. నేను జిమ్లో జాయిన్ అయ్యి 1 week అయింది. సారీ, నాకు పెద్దగా అంతగానే ఏం తెలియదు, బట్ ఏదో చేస్తా, మీరు చూడండి. ఇది వేసుకోకూడదు అంట లైట్. నేను మా అన్నయ్యని అడిగా, ఇది వేసుకుంటే పోలీసులు ఫైన్ వేస్తారు అని చెప్పాడు. సో మనం ఎప్పుడైనా లో బీమ్లోనే వెళ్ళాలి. సిటీ హైవేనా ఏమీ లేదు, ఇప్పుడు లో బీమే. తర్వాత ఈ లైట్ ఆఫ్ చేయాలి, కానీ నేను ఆఫ్ చేయట్లేదు. ఎందుకంటే చూడండి ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో. క్లారిటీ పోయిందని నేను అనుకుంటున్నా. పోయిందా బ్రో? ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, జిమ్ కూడా మనకు చాలా దగ్గరే, దూరం ఏం కాదు. ముందు చూసుకుంటే అదే మన జిమ్ ముందే ఆపుతా. నో వరీస్, ఖాళీ ఉంది స్పేస్. ఈరోజు నైట్ కదా, ఎనీ టైమ్ ఫిట్నెస్. మనకైతే వీళ్ళు జిమ్లో జాయిన్ అయినా ఒక చిన్న ట్యాగ్ ఇచ్చారు. ఇదే అనమాట ట్యాగ్. ఇది ఈ బిల్ల నేను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఖతం, డోర్ ఓపెన్ అయింది. ఇది జిమ్ చేసుకోవడమే. I create my own lane, making pleasure out of pain, turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, ఇదే తగిన సమయం. ఈ పేట పులిలా దూకే సమయం. నా చేతులు మొత్తం ఇట్లా వచ్చేసాయి. నేనేం చేస్తా అంటే ఇక్కడ మంచిగా టిష్యూలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా, తింపడం, చేతులు చూసుకోవడం. వీళ్ళు ఎందుకు పడతారంటే నార్మల్గా ఇక్కడ కూర్చున్నప్పుడు చెమట వచ్చేస్తుంది కదా, ఆ చెమట అంతా పోవడానికి, తుడుచుకోవడానికి వాడతారు. ఇక్కడ మరకలు ఉన్నాయి చూసారా, నడవాలి తుడిచి వాడుకోవడానికి. కానీ మేము ఇలా చేతులు కాయలు కట్టుకుని ఉండడానికి వాడుతున్నాం. నా చేయితే ఏం కాలేదు ఇంతవరకు, 1 weekగా. తర్వాత ఇందాక మీరు చూసారు, ఇది వెయిట్ మిషన్, ఇది వచ్చరికి వెండింగ్ మిషన్. అన్ని ప్రోటీనే ఉంటాయి మ్యాక్సిమం అంటే అంతే. ఎనర్జీ డ్రింక్సే ఉంటాయి, రెడ్ బుల్ కాదు ప్రోటీన్ ఇచ్చేవి.
ఇది వాష్రూమ్స్. ఇది ఇంకేమీ అంతా జిమ్మే. ఇదే ఎక్విప్మెంట్. ఫాస్ట్గా నడిచేస్తాం, మీరు చూసేయండి. Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping up. సరికే ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేసుకున్నాం కదా అది. I just wanna be famous. ఓకే, లెట్స్ గెట్ అవుట్. మన వర్కౌట్ అయితే అయిపోయింది ఈరోజు. Not that vain, I just wanna be greatness. I just wanna be greatness. I just wanna be greatness. I just wanna be. ఓకే గైస్, రేపు మార్నింగ్ కలుద్దాం. అండ్ యాపిల్ ఏవి కీప్స్ డాక్టర్ ఏవే అంటారు. మన దగ్గర యాపిల్ లేదు కాబట్టి ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి. మంచిగా ఉన్న పండు ఒకటి తీసేయడమే. సైజులో ఏముంది, ఎక్కడ ఉన్నట్టున్నాయి. ఎస్, 1 2 చాలు. హాయ్ గైస్, నేనైతే నా రూమ్ అవతారాన్ని కొంచెం మార్చాను. అది ఎలా ఉందనేది ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ వచ్చేసరికే మంచిగా ఒక సోఫా వేసాను, దాని ముందు కాఫీ టేబుల్ పెట్టాను, బెడ్ అంతే తెలిసిందే. ఈ టేబుల్ మీద వచ్చరికి ఒక టీవీ కొన్నాను. ఇదన్నమాట, ఇలా కూర్చొని టిఫిన్ చేసుకుంటూ సినిమా చూడాలి. సో అలా దాని మీద పడుతుంది అనుకుంటే వెనకాలది క్లోజ్ చేయాలి. దాట్స్ ఇట్. ఈరోజు మంచిగా లేట్ లేసాము. మ్యాక్సిమం ట్రైన్ పోయేలా ఉంది, చూద్దాం ఏమవుతుందో. 11:44కి ఇక్కడ నుంచి బయలుదేరుతుందా. 11:48కి ట్రైన్ ఉంది, మధ్యలో సిగ్నల్ ఉంది. అందుకుంటా లేకపోతే ఇంకా 12:30కి ట్రైన్ ఉందంట. అది పట్టుకొని వేస్ట్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేను రావడం ట్రైన్ రావడం అవుతుంది చూడు. ఎవడెదురు రావాకంట బాబు. ప్లేస్ లేదు ఇక్కడ పడేనా ప్రస్తుతానికి. బెటే
ఇక్కడ ఆపకూడదు భయ, నువ్వు బండి తీసుకొని వెళ్ళిపో. ఓకే చాలు. మా గైస్ వచ్చేసా. మీకు సౌండ్ వినిపిస్తుందా లేదా? గేట్స్ క్లోజ్ అవుతున్నాయి అంటే ట్రైన్ వస్తుంది. స్టూడెంట్స్ అయితే ఈ కార్డు వాడాలి, కన్సెషన్ అంటారు దీన్ని, కొంచెం తక్కువ రేట్ ఉంటుంది అనమాట. ఇది వాటి ట్యాప్ చేస్తే ఇందులో డబ్బులు కట్ అయిపోతుంది. ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ నిలబడదు. ఈరోజులో మంచి ప్లేస్ ఉంది, జస్ట్ ట్యాప్ చేయడమే. లేడు వచ్చేసి. So that's why we were saying like, oh no guys, I'm fine. I was like, I felt fine. Mentally, I felt fine. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోయి ట్రామ్ పట్టుకుని వెళ్ళాలన్నమాట, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. చూద్దాం, ట్రామ్ ఉంటే ట్రామ్. ఇక్కడ ఉంది నాకు మంది కాదు. కింద అనమాట నా క్లాస్ అయిపోయి కలుస్తా. హలో పేరు యూనివర్సిటీ, అక్కడక్కడ క్లిప్స్ పడతా చూడండి. నా నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ఇక్కడ లెక్చర్ థియేటర్, అది ఇప్పుడు ఖాళీ ఉంటుంది అనుకుంటున్నా. ఖాళీ ఉంటే చూపిస్తా, లేకపోతే చేసేదేం లేదు. ఆటోమేటిక్ లైట్స్, ఇది గైస్ లెక్చర్ హాల్. అక్కడ ప్రొఫెసర్ చెప్తుంటే మనకి అంత స్క్రీన్లో అంతా క్లియర్గా ఉంటుంది, మైక్ పట్టుకుంటారు కూర్చోవడం. ఇంకా దీనికన్నా అడ్వాన్స్ ఉన్నాయి, నార్మల్దే, కానీ నాకు ఇందులో ఉందన్నమాట క్లాస్ నెక్స్ట్. అది లెక్క. తినేసి వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం, ఇంకా లెక్చర్ వస్తే లెక్చర్ స్టార్ట్ అయింది. ఓకే గైస్, ఎనఫ్ ఆఫ్ యూనివర్సిటీ. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ చూపిస్తుంది యూనివర్సిటీ బ్లాగ్ అయిపోతుంది. అదనమాట. చూసారుగా యూనివర్సిటీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. బిల్డింగ్లు వీటిని చూసి బాగుంది అనుకుంటే బాగానే ఉంది యూనివర్సిటీ, కానీ కోర్సు మాత్రం రాడ్ ఉంటుంది, చాలా కష్టంగా ఉండదు చేయడానికి. ఎనీహౌ మనం కంప్లీట్ చేయాలి దాన్ని. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ వీడియోలోనే, ఇది టాప్ 100 వరల్డ్లో టాప్ 100 యూనివర్సిటీలో ఒకటి, కాబట్టి ఖచ్చితంగా రాడే ఉంటుంది అనమాట సబ్జెక్ట్.
గైస్, లెట్స్ గో బ్యాక్ హోమ్. ఇక్కడ జోనియా దగ్గర నాకు ఇంకో 10 నిమిషాల్లో బస్సు ఉంది. బండి బాగా దుబ్బట్టింది గైస్, బయట పెట్టి లోపల పెట్టట్లేదు ఈ మధ్య. ఒకసారి కార్ వాష్కి తీసుకెళ్తే సరిపోతుంది. యా, నేను కార్ వాష్ తీసుకెళ్దాం ఈరోజు. ఇది మాకు కూడా ఫస్ట్ టైం, అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఫోమ్ ఇట్. ఓకే, ఏమన్నా ఒప్పిస్తుందా? ఇంకా ఫోమ్ చేస్తుందా? ఇంకా ఫోమ్ చేస్తుందా? వాటర్ ఏం కొడుతున్నాడు రా. మళ్ళీ నార్మల్ కొడుతున్నాడా, మళ్ళీ ఫోము. వాటర్ ఫోమ్ కరిగింది. గ్యాస్ బలిగింది బాబు. చూపెట్టి ఒకసారి ఎట్లా లేస్తుంది అసలు అది. కొట్టాడబ్బా. డ్రై కూడా చేస్తా అనుకున్నా, తెలిసి డ్రై చేస్తాడా చూద్దాం. మాకు ఏం తెలియదు గైస్, ఫస్ట్ టైం. డ్రైవింగ్ కూడా ఉంది. చేయకపోతే దూలు తిడుతుంది ఇదంతా డ్రై చేయాలంటే. స్టార్ట్ అయినట్టుంది, స్టార్ట్ అయింది. డ్రైయే కదా అది. పక్క నుంచి అంతా డ్రై అయింది. ఇట్లే వాడు గట్టి కొడితే గాలి దెబ్బగా ఉండదు.
అయిపోయిందంట గైస్, ఎగ్జిట్ అంటుంది. ఓకే ఓకే ఎగ్జిట్ అవుతాం. వెళ్ళి ఒకసారి లోపల ఇంటీరియర్ వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. వీడేంది ఏం చేస్తుండే ఈడ? టు నాట్ ఓవర్టేక్ టర్నింగ్ వెహికల్ అట. హార్న్ కొట్టినా పోడేంది? ఓవర్ ఇండికేటర్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు చూడు. మన బండి పట్టదు ఆ చిన్న సందులో. అదేంది భయ అట్లా వేసుకున్నాడు? లేదంటే మళ్ళీ మొత్తం కొట్టినా వద్దా హార్న్? అటు తిరిగి వచ్చేసాయి, అటు నుంచి వచ్చి వస్తే ఇండికేటర్ వేసుకున్నాడు కదా, ఫోర్ ఇందులో ఇండికేటర్ పట్టా మన బండి చెప్పు. పెట్టేసింది. అటు చూడు, అది ఎక్కిద్దో లేదు చూడు, గ్రీన్ కలర్ది. కెమెరా కూడా చూపెట్టు దానికి. అందులో పడుతుందా? పట్టేస్తుంది భయ్య. వాడు కదులుతుండే. ఓకేనా? డాగ్ వాషా? అది డాగ్ వాష్ ఎట్టుంది? ఇదేంది కార్ వాషేగా? ఇది వ్యాక్యూమ్ గైస్. ఇన్సైడ్ $1 or $2 కాయిన్ అన్నాడు. మన దగ్గర ఈ కాయిన్ ఉంది. ఇది ఎన్ని డాలర్స్ అబ్బా? ఎన్ని డాలర్స్ మేట్ ఇది? $1 ఇది. ఓకే వేద్దాం. అది గైస్, ఇంటికైతే తీసుకొచ్చేసా బండి. మస్తు క్లీన్ అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చేసా. బయట కొంచెం షట్టర్ కింద కాకుండా కొంచెం ఎండుతుంది అది ఇదని తెలియదు. నాకైతే ఆ వాష్ సాటిస్ఫాక్షన్గా ఉంది. అది గైస్ ఏముంది, ఇప్పుడు మళ్ళీ ఇంకా నేను స్నాక్స్ తినేసి కొంచెంసేపు టీవీ అది చూసేసి మళ్ళీ జిమ్కి వెళ్ళడమే. నేను చూసారు కదా జిమ్ బ్లాగ్, యా సేమ్ టు సేమ్. అది గైస్ ఈ బ్లాగ్ అయితే ఇప్పటికింతే. నా డే అయిపోయింది. See you in one more good vlog. Bye.